గ్రంథం 7వ రోజు పారాయణం. ఏకాదశోధ్యాయ. వశిష్ఠోవాచ. రాజా, ఎంత చెప్పినా తరగని కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుడి ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాత స్నానములు యోగ్యుడైన బ్రాహ్మణులకు బాలకులకు ఉపనయనం చేయడం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం మరియు ఇలా చాలా ప్రధానమైన దానాలు ఎన్నో ఉన్నాయి. ధనము చేత పేదవాడు, గుణము చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణుని కుమారునికి కార్తీక మాసంలో బొడుగు చేయడం, దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలను కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనముతో ఉపనయనం చేయబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులు దిగుడు బావులు నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యమంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణి బాలునికి ఉపనయనం చేయడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. ముఖ్యమైన విషయము గుర్తుంచుకో. మాఘ్యం వైదమావే వాసి చోత్తమం మౌంజి బంధనం కారుష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే. కార్తీకంలో ఉపనయనం దానము చేసే తదుపరిని వచ్చే మాఘములో గాని వైశాఖములో గాని ఉపనయనం చేయించాలి. సాధువులు శ్రోతలు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యఫలం కలుగుతుందని ధర్మవేత్తలైన మనువులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జరకనరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యఫలం ఆ ధనదాతలకే చెందుతుంది. కార్తీకములో తన ధనముతో ఒక బ్రాహ్మణునికి ఉపనయనంతో పాటు వివాహము కూడా చేయించడం వలన తత్పుణ్యం మరింతంగా ఇనుపడింపచేస్తుంది. కన్యాదానం తు కార్తీక్యం యక్కుర్యా భక్తితో నగ స్వయం పాకేన వినిర్ముక్త పితృణాం బ్రాహ్మణ పదం. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వారి పితరులకు కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను వినుము. సువీరోపాఖ్యానం. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకరై అతని భార్యగా ఉండేది. దేవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడే రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులకు పారిపోయి కందమూలాదులను భుజిస్తూ కాలము గడపసాగాడు. ఇదిలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలో అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువులు పాలవడం వలన తాను అడవులు పొందడం వలన కందమూలాలతో బ్రతుకుతున్న ఆ రోజుల్లో కడుపు నిండి సంతానం కలగడం పోషణకు చిల్లిగవైనా లేక దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పూర్వాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగాడు. కాలగమనంలో సువీరుడు కూతురు చక్కగా ఎదిగి నిజలక్షణ లావణ్య సౌందర్యాలతో చూసే వారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ప్రాయంలో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రములతో ఉండాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు నాకు కన్యాశుల్కంగా సమర్పించినట్లయితే నీ కోరిక తీరుస్తాను. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ఆ మునికుమారుడు, రాజా, నేను కేవలం మునికుమారుడైనను కారణంగా నీవు అడిగినంత ధనము తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనము సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించాడు. ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి
తాను తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మును సంతృప్తి చెందిన రాజు తన ఇంటి ఆచార ప్రకారముగా తన కూతురిని ఆ మునికి యువకునికి ఇచ్చి అరణ్యములో కళ్యాణము జరిపించాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యంతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కొన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనము రాబట్టినట్టే ఆ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యము సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికే వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యని, కుమార్తెని చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసార యతిముగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. ఆ యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడు అనే నామధేయ కలవాడును. దాయాదుల వలన భ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. నదారిద్ర సమం దుఃఖం నశోకో పుత్ర మారణాత్ నచవ్యదాను గమనే వియోగ ప్రియ పహాత్. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు. కొడుకు చావు కంటే ఏడిపించవలసింది భార్య రాజ్య వియోగం. దానికన్నా ఏడవలేనిది అంతశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాలైన విచారాల వలన అమిత దుఃఖితునై ఉన్నాను. ఈ విధంగా కందమూల భక్ష్యాలతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యంలో తొలుచూలుగా నాకు ఒక కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారుడికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖముగా బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కుమార్తె. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అని సువీరుడు చెప్పాడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతున్న ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు? మూర్ఖుడివై అగణితమైన పాపాన్ని ప్రోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవేణ ఏ జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పుత్రాన్ వ్యాపి కన్యా ద్రవేణ తర్పయత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మే నపుత్రత. ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసీపత్రం అనే నరకములో పడదోయబడతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని అనుభవిస్తారు. అంతేకాదు, కర్మకు జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇది ఇలా ఉండగా ఆడపిల్లను నమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవం అనే నరకములో పడి పొరులుతారు రాజా. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధ కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అంటే అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్ల నమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలో కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఓ సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెను కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలయుక్తుడైన వరునికి కన్యాదానం చేసిన వాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానాదులను చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగాలను చేసిన వాళ్ళు పొందుతారు అని సీతబోధ చేశాడు. కానీ నీచ బుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు సజ్జన సద్బోధన కొట్టుపారేస్తూ, బాగా చెప్పావయ్యా బడుగు బాపడా, పుట్టినందుకు గాను పుత్రధార గృహక్షేత్ర వాసోవసార రత్నాదలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏంటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా అని అడిగాడు. అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలను అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చే నా చిన్నపిల్లను కూడా ఇచ్చేవాడికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేస్తాను. నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వు వెళ్ళు అని కసురు కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తోపాఖ్యానం. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే ఒక రాజొకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాచరణాల వలన స్వర్గములో ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడికి విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశాబద్ధుని చేసి నరకానికి తీసుకొని వచ్చారు.
వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గములోనున్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేసిన యమధర్మరాజు ఇలా చెప్పసాగాడు. ఓ శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కానీ నీ వంశీయుకుడైన సువీరుడు అనే ఒక రాజు తన కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వల్ల అతని వంశీకులైన మీరంతా కూడా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడై ఉండడం వలన నీకొక అవకాశాన్ని ఇస్తున్నాను. పరమ పాపకృతమై చేసిన ఆ సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన ఆ భూలోకానికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితమైన కన్యను యోగ్యుడైన వరునికి దానమిస్తాడో వాడు లోకాధిపతితో సమానమవుతాడు. అలా కన్యాదానము చేయటం వలన సంతానము లేనివాడు బ్రహ్మ కన్యాదానానికి గాని కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి గాని ధన సహాయము చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత ఫలితాన్ని పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్షరహితముగా 2 పొడవుల పాడి ఆవులను చెల్లించి కన్యను తీసుకొని ఆ కన్యను చక్కటి వరునికి ఇచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునికి కన్యామూల్యముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు కూడా నీ పూర్వీకులు సువీరాజులు కూడా నరకము నుండి విముక్తులు పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహము వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువంటనే భూలోకానికి నర్మదా నదీ తీరానికి వెళ్ళి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు జరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లని సువర్ణాభరణ భూషిత చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమునికి చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యము ధారపోయడం వలన వారి వారి పితృమహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను చేసుకుంటాడనటంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థమై మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. త్రయోదశోధ్యాయ సమాప్త. చతుర్దశోధ్యాయ ప్రారంభ. వశిష్ఠుడు జనక మహారాజుకి ఇలా చెబుతున్నాడు. ఓ మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుక్తంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గము. జనక మహిపాల వృషోత్సర్గం అనగా ఆవి యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మాసములో ఏ ఇతర కర్మాచరణ వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక వ్రతములో భాగమైన కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీతిగా ఒక కోడె దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. యొకోవా సత్కులే జాత పౌర్ణమాస్యాంతు కార్తీకే ఉద్వేచ వృషభం నీలం తేన తృప్తాయ వయం త్వితి కాక్షంతం రూపశార్దూల లోకస్థిత అపి. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడైన కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృక్షోత్సర్గము చేయని వాడు అందతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రార్థము వలన కానీ ప్రతి వర్షాభికాల వల్ల కానీ తీర్థస్థలాలలో తర్పణం వల్ల కానీ ఈ వృక్షోత్సర్గము సమానమైన
ఆనందాన్ని పితరులు పొందరని గయాకాలలో ఉన్న పితరులు సైతం ఈ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారి కార్తీక పౌర్ణమి నాడు వృక్షోత్సర్గము చేయనివాడు అంధతా మిశ్రము అనే నరకాన్ని పొందుతారు. గయా శ్రాద్ధము వలన గాని కాల వల్ల గాని తీర్థస్థలాలలో తర్పణం వల్ల గాని రాని పుణ్యము ఈ వృక్షోత్సర్గము చేయడం వలన కలుగుతుందని తెలుసుకో. వివిధ దానములు. ఇక కార్తీక మాసములో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటినో కూడా విముక్తుడవుతాడు. దక్షిణాయుతంగా ధాత్రి అంటే ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేయడం వలన త్రికరణకృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని పొందుతాయి. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము చేయడం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తి పొందుతారు. ఆహారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అత్యంత తేలికగా లభ్యము కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరులకు అన్నము పితృశేషము తినకూడని తినడము, శ్రాద్ధకాలము భోక్తగా వెళ్ళడము, నువ్వులు దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవర్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్రిక్తకర్ముని అన్నము, విధవాన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలో దివసము నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలో వ్యతిపాత వైద్యుత్వాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజుల్లో ఛాయానక్తము అనగా తన నీడ శరీరపు కొలతలో 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పవిత్రముగా ఈ కార్తీక మాసములో నిషిద్ధాన్నాలతో భుజించేవారు పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీక మాసంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచు పాత్రల భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానంతో సమానమైపోతుంది. బ్రహ్మ స్నానము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులలో గాని కాలువలలో గాని నూతి వద్ద గాని గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మలో పుడతారు. గంగా నది స్మరణం చేసి స్నానము చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణ గాథలను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానములో పీఠము గాని దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహా స్నానము చేయించి షోడశోపచారాలతో పూజించాలి. ఓ జనక రాజేంద్ర, పై చెప్పిన షోడశ ఉపచారాలతో గాని నెల పొడవునా సహస్రనామంతో గాని శివ పూజ చేసి పూజ యొక్క చివరలో పార్వతీకాంత దేవేశ పద్భ్యాశ్చార్యాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహేణ దైత్యారే దత్తం చేద మమాపతే అనే మంత్రంతో అర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరం యథాశక్తి దీపములను సమర్పించాలి. శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక నెలలాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్షత్ర వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా వ్రతాచరణ వలన పుణ్యాధిక పాపనాశనం అవలీలగా ఏర్పడుతుంది అనటంలో ఎటువంటి సంకోచం లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ పితృలందరూ కూడా సంతుష్టులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరస పుత్రుని చేసే తిల సంతర్పణం వలన పితృలోకానికి సర్వము తృప్తి చెందుతారు. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే అవుతారు.
కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా సమస్త పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే త్రయోదశ చతుర్దశోధ్యాయ సమాప్త. సప్తమ దివసే పారాయణం సంపూర్ణం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయం మహిషం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం ఎనిమిదవ రోజు పారాయణ. పంచదశోధ్యాయ. వశిష్ఠోవాచ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే